Hello everyone, I am Ramesh. Welcome to our channel A to Z for competitive exams. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2018లో సెకండ్ షిఫ్ట్లో అడిగిన మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. సింపుల్గా ఎలా చేయాలి అండ్ టైం ఎలా సేవ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అండ్ గ్రూప్ డి ఎగ్జామ్ కూడా ఆగస్ట్ 20 నుంచి మ్యాక్సిమం స్టార్ట్ అవ్వచ్చు. సో అఫీషియల్గా నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఈని హెచ్తో డొనేట్ చేశారు, ఏని డీతో డొనేట్ చేశారు. ఇవి ఎలా డొనేట్ చేశారో చూద్దాం. ఈ అంటే నెంబర్స్లో 5 అండ్ హెచ్ 8 అంటే +3 యాడ్ అయింది. అలాగే ఏ కూడా 1 అండ్ ఇక్కడ 4 +3 యాడ్ అయింది. ఆర్ 18 యూ 21 అలాగే అన్నిటికి +3 యాడ్ అయింది. సో ఈ క్వశ్చన్కి మీరు వి +3 యాడ్ చేస్తే 25 అంటే వై వస్తుంది. ఈ అంటే 5 సో 8 వస్తుంది. సో మనం ఈ క్వశ్చన్లో అన్నీ కూడా కోడింగ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఎర్త్లో చూడండి, ఈ వీనస్లో చూడండి ఈ కామన్గా ఉంది. ఈని దేంతో డొనేట్ చేశారు, హెచ్. అండ్ ఈని దేంతో డొనేట్ చేశారు చూస్తే హెచ్ ఉంది. ఆప్షన్లో ఒకటే ఉంది, సెకండ్ నెంబర్ హెచ్ ఉన్నది ఒకటే ఉంది. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్స్ మీద ఇచ్చారు. 0.125 0.255. సో ఎంత అవుతుంది, 0.380. సో 0.5 0.005 ఎంత అవుతుంది, 0.505 మైనస్ 0.03. 0.380 505 నుంచి 0.30 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 0.475. సో సింప్లిఫికేషన్ చేయడానికి ఇది 5లోని ఇది 5లోని ఇలా చేస్తే మీకు కొంచెం టైం పడుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఎలా చేయాలంటే డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. డిఫరెన్స్ ఎంత, 95. 95తో క్యాన్సిల్ అవుతుందో లేదు చూడండి. రెండు వైపులా పాయింట్ ఉన్నాయి కాబట్టి నెంబర్ని కన్సిడర్ చేయండి. 95 4 టైమ్స్, 95 5 టైమ్స్, మనకి 4/5 వచ్చింది. 4/5 ఎంత 0.8. సో ఆన్సర్ 0.8. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్. ఇది నేను వి బోర్డ్ మ్యాథ్స్లో చెప్పాను ఎలా చేయాలో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో చూడండి వి బోర్డ్ మ్యాథ్స్ అని. సో ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్న చేయాలి, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇలా. సో -4 -3 -7 5 -7 అంటే -2. 10 -5 -6 -2 -2 అంటే +8. 10 -6 -1 అంటే +8. 5 -8 అంటే -3. 10 -3 అంటే +3 అవుతుంది. 10 + 3 13. ఆన్సర్ 13. నెక్స్ట్ క్వశ్చన్. √75 + √363 = √9. ఈ క్వశ్చన్కి మనం స్క్వేర్ చేద్దాం బోత్ సైడ్స్. స్క్వేర్ చేస్తే స్క్వేర్ √2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సో a స్క్వేర్ అంటే ఎంత, √75² అండ్ b స్క్వేర్ √363² అండ్ 2ab 2 √75 363 స్క్వేర్ √2 క్యాన్సిల్. సో 75 + 363 ప్లస్ √a × b ఏమవుతుంది, √ab అవుతుంది. √75 × 363. నెక్స్ట్ 363 + 75 ఎంత, 438 + 2. దీన్ని స్ప్లిట్ చేసుకుంటూ రాసుకుందాం. 75 ఎలా రాసుకోవచ్చు, 15 × 5 అండ్ 363 చూడండి 3366 ఇది 11 మల్టిపుల్ అవుతుంది. సో 11 × ఎంత అవుతుంది, 33 అవుతుంది.
31 అవుతుంది. +33 అవుతుంది. సో ఈ 15 ఎలా రాయించుకోవచ్చు, ఇంకా 5 × 3 × 5 × 11, 33 అంటే 11 × 3. సో ఇందులో చూడండి 2 3లు ఉన్నాయి, 2 11లు ఉన్నాయి, 2 5లు ఉన్నాయి. సో స్క్వేర్లో ఉంటే స్క్వేర్ రూటు క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఇంకా ఏం మిగులుతుంది, 2 × 5 × 11 × 3 మిగులుతుంది. 438 ప్లస్ 11 × 3 33. 33 × 10 330. సో 768. ఆన్సర్ 768. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిఫరెంట్ వన్ అడిగారు. సో ABCD ఇచ్చారు. ఇందులో అన్నీ చూసినట్లయితే ఏ దగ్గర 90 degrees ఉంది, B 90 ఉంది, అలాగే C కూడా 90 degrees ఉంది, కానీ D లేదు. సో డిఫరెంట్ వన్ ఈజ్ D, ఆప్షన్ D. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8/6, 6/4, 5/3, 9/5 వీటిలో లార్జెస్ట్ ఏది అని అడిగారు. సో ఇటువంటి క్వశ్చన్లు ఎలా చేయాలంటే 8/6 చూడండి డిఫరెన్స్ 2 ఉంది, 6/4 డిఫరెన్స్ 2 ఉంది, 5/3 డిఫరెన్స్ 2 ఉంది, దీనికి మాత్రం 4 ఉంది. సో ఫస్ట్ ఈ 3 నెంబర్స్కి చూద్దాం. డిఫరెన్స్ సేమ్ ఉండి న్యూమరేటర్లో ఎక్కువ నెంబర్ ఉండాలి, డినామినేటర్ తక్కువ ఉండాలి. అటువంటి నెంబర్స్కి లీస్ట్ ఏదైతే ఉందో ఈ మూడాట్లో లీస్ట్ 5. సో ఇది హైయెస్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇది అవుతుంది, ఇది ఫస్ట్, ఇది సెకండ్, నెక్స్ట్ హైయెస్ట్ ఇది అవుతుంది. సో ఈ మూడాట్లో హైయెస్ట్ ఏముంది, 5/3 అండ్ 9/5 ఉంది. సో దీనికి 4 ఉంది, దీనికి 3 ఉంది, 2 డిఫరెన్స్ ఉంది. సో దీన్ని కూడా డిఫరెన్స్ 4 అవ్వాలంటే ఏం చేయాలి, ఇంటూ 2తో చేద్దాం. 10/6 9/5. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ 4 సరిపోయింది. సో ఈ రెండాట్లో హైయెస్ట్ ఏమవుతుంది, డిఫరెన్స్ 4 సేమ్ ఉంటే ఏదైతే లీస్ట్ ఉందో అదే హైయెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఈ అన్నిటి నెంబర్లో ఈ రెండిట్లో ఇది హైయెస్ట్. సో ఇది లార్జెస్ట్ అవుతుంది, లార్జెస్ట్ నెంబర్. సో ఇది ఇంకో మోడల్లో కూడా చేయొచ్చు. అది ఎలాగంటే 8/6, 6/4, 5/3, 9/5. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఈ రెండింటికి ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 6 × 6 36 అయింది, 4 × 8 32 అయింది. సో ఈ రెండాట్లో లార్జెస్ట్ ఇది అవుతుంది. అండ్ 5 × 5 25, 3 × 9 27. ఈ రెండాట్లో ఇది లార్జెస్ట్ అయింది. సో ఈ రెండింటికి ఇప్పుడు చేయండి. 6/4కి 9/5కి 5 × 6 30, 4 × 9 36. సో చూసారా, ఇలా చేసిన ఆన్సర్ ఇదే వచ్చింది. సో డిఫరెంట్ టైప్స్లో ఇలా చేయొచ్చు. క్వశ్చన్ చూడండి. ఇయర్, నోస్, ఫేస్ అని ఇచ్చారు. దీన్ని రిప్రజెంట్ ఎలా చేయాలి అని అడిగారు. ఆప్షన్లో చూడండి. సో ఫేస్లో నోస్, ఇయర్స్ ఉంటాయి. సో ఇది ఫేస్ అండ్ ఇయర్ అనేది ఒకటి, నోస్ అనేది ఒకటి. ఆప్షన్లో ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్. చూడండి మనకి ఇందులో డిఫరెంట్ వన్ ఏంటి అని అడిగారు. సో మనకి A to Z నెంబర్లో డీకోడ్ చేసుకుంటే RRBలో 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. సో ఫాస్ట్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. Pని ఎలా డినోట్ చేస్తారు నెంబర్లో, 16, కానీ ఇక్కడ 18 ఉంది. D 4 సరిపోయింది, G 7 సరిపోయింది, H 8 సరిపోయింది. సో డిఫరెంట్ వన్ ఏంటి, ఫస్ట్ P 18. ఆప్షన్లో ఎక్కడ ఉందో చూడండి, ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫాదర్ అండ్ సన్ సమ్ ఆఫ్ ఏజెస్ అని ఎంత ఇచ్చాడు, ఫాదర్ అండ్ సన్ 50 ఇచ్చాడు. 5 years ago ది రేషియో 5 years ago వాళ్ళ రేషియో ఎంత, 7:1. 5 years ago అంటే ఫాదర్లో 5 మైనస్ అయినట్టే, సన్లో 5 మైనస్ అయినట్టే. సో 2 - 10 మైనస్ చేస్తే 50లోంచి 40 అవుతుంది. 40ని 7:1 రేషియోలో డివైడ్ చేయండి. టోటల్ 8 parts. 8 parts 40 అయితే 7 parts 35 అవుతుంది, 1 part 5 అవుతుంది. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అని అడిగిచ్చారు. 5 years ago సన్ ఏజ్ 5 years అయితే ప్రజెంట్ ఎంత అవుతుంది, +5 యాడ్ చేస్తే 10. ఆన్సర్ 10 years. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీనికి వాటర్ ఇమేజ్ ఏంటి అని అడిగారు. సో వాటర్లో గుర్తుపెట్టుకోండి, వాటర్లో T ఉంది. T అంటే టాప్ అని గుర్తుపెట్టుకోండి. వాటర్ ఇమేజ్ ఉన్నప్పుడు టాప్ అండ్ బాటమ్ చేంజ్ అవుతాయి.
రైట్ లెఫ్ట్ ఉంటే మిర్రర్ ఇమేజ్లో చేంజ్ అవుతాయి. మిర్రర్లో రైట్ లెఫ్ట్, వాటర్లో టాప్ బాటమ్. సో టాప్లో లైన్స్ ఎక్కడ ఉన్నాయి, బాటంలో ఎక్కడ ఉన్నాయి చూద్దాం. ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి. అండ్ ఇది పైకి ఉంది కదా, ఇందులో కూడా చేంజ్ అవ్వదు, ఇలాగే ఉంటుంది. సో ఆప్షన్ బి. వాటర్లో టాప్ బాటమ్ చేంజ్ అవుతుంది, మిర్రర్లో రైట్ లెఫ్ట్ చేంజ్ అవుతుంది. సో ఆర్ఆర్బీలో ఈ క్వశ్చన్ మీద ఒకటి కానీ 2 కానీ ఖచ్చితంగా వస్తాయి. ఈ చిన్న ట్రిక్ గుర్తు పెట్టుకోండి. అండ్ రైట్ లెఫ్ట్ వాటర్లో చేంజ్ అవ్వదు, అందుకే ఇది ఇక్కడ ఉంది, లేకపోతే ఇది అవుతుంది. సో చూసి పెట్టండి. సో క్వశ్చన్ చూడండి. మహేష్ 18 days, కిషోర్ 36 days వర్క్ చేశారు. అండ్ ఇద్దరు కలిసి 6 days వర్క్ చేశారు. 6 days వర్క్ చేసాక ఎంత వర్క్ మిగిలింది అది కూడా పర్సంటేజ్లో అడిగారు. సో ఫస్ట్ 18కి 36కి ఎల్సిఎం చేయండి. మ్యాక్సిమం ఎంత ఉంది, 36 ఉంది. 36లో 18 డివైడ్ అవుతుందా, అవుతుంది. సో ఎల్సిఎం ఏమవుతుంది, 36 అవుతుంది. ఇది టోటల్ వర్క్ అవుతుంది మీకు. అండ్ మహేష్ 18 days చేశాడంటే రోజుకి 2 units ఆఫ్ వర్క్ చేశాడు. 2 × 18 36 సరిపోయింది కదా. అండ్ కిషోర్ ఎంత చేసినట్టు, 36 unit వర్క్స్ని 36 చేశాడు, 36 daysలో చేశాడు. అంటే రోజుకి ఎంత, 1 unit. 1 × 36 36 సరిపోయింది కదా. సో టోటల్ మహేష్ 2 units ఆఫ్ వర్క్ అండ్ కిషోర్ 1 unit ఆఫ్ వర్క్. ఇద్దరు కలిపి 1 dayలో చేసిన వర్క్ ఎంత, 3 units. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు, ఇద్దరు కలిసి 6 days వర్క్ చేశారు. సో 18 units. మనకి టోటల్ యూనిట్ ఎంత, 36 units. 36 unitలో నుంచి 18 units తీసేస్తే మనకి రిమైనింగ్ 18 units ఉంది. సో రిమైనింగ్ 18 units ఉంది, టోటల్ 36. దాన్ని పర్సంటేజ్లో అడిగారు కాబట్టి 1/2. 1/2 అంటే ఎంత, 50%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏఎఫ్ఈ 30 degrees అని ఇచ్చారు. అంటే ఏఎఫ్ఈ ఇది 30 degrees అని ఇచ్చారు, ఇది 90 degrees. అండ్ ట్రయాంగిల్ టోటల్ ఎంత ఉంటుంది, 180 degrees. 90 + 30 120 అయిపోయింది. సో రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుంది మనకి, 60 degrees ఉంటుంది. ఒక మన ప్యారలల్ లైన్ తీసుకుంటే దానికి ఎంత ఉంటుంది టోటల్, ఇది 180 degrees. అది టోటల్ సర్కిల్ ఎలా ఉంటే 360 degrees. సో ఇది ఆల్రెడీ మనకి 60 అని తెలిసింది. సో ఇది ఎంత ఉంటుంది, 120 degrees. అండ్ ఇక్కడ చూడండి కండిషన్, ఏబి అండ్ సిడి ఆర్ సిమిలర్ అని ఇచ్చాడు, ప్యారలల్ లైన్స్. సో ఇక్కడ ఈ ఎంత ఉందో ఇక్కడ సి దగ్గర కూడా యాంగిల్ ఎంత ఉంటుంది, 120 degrees. అండ్ 60 degrees, ఇది టోటల్ 180 degrees. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎఫ్సిడి ఎంత అని అడిగారు. ఎఫ్సిడి ఇక్కడ యాంగిల్ ఎంత వచ్చింది మనకు, 120 degrees. మనకి ఇచ్చిన కండిషన్ ఏబి అండ్ సిడి అడిగారు కాబట్టి ఇక్కడ మనకి ఎంత యాంగిల్ వచ్చిందో సిమిలర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ కాబట్టి ఇది కూడా 120 degrees వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ పాసెస్ బై స్టేషనరీ మ్యాన్ ఇన్ 5 seconds అండ్ పాసెస్ బై ప్లాట్ఫామ్ ఇన్ 25 seconds. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అని అడిగారు. సో మన ప్లాట్ఫామ్ లెంత్ ఎంత ఇచ్చారు, 300 meters. సో ఇది మనకి ప్లాట్ఫామ్ అనుకోండి, ఇది 300 meters. అండ్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు అనుకోండి, ఇది ట్రైన్. ఈ ట్రైన్ని ఈ మ్యాన్ని క్రాస్ చేయడానికి 5 seconds పట్టింది. అంటే ఈ ట్రైన్ ఇలా ఉన్న ట్రైన్ మ్యాన్ని పాస్ చేయడానికి 5 seconds. ఇలా మ్యాన్ని కంప్లీట్గా పాస్ చేస్తే దానికి 5 seconds పట్టింది. మనకు అడిగింది ఏంటి, ప్లాట్ఫామ్ని మొత్తం పాస్ చేయడానికి, అంటే ఇలా రావాలి ట్రైన్, మొత్తం ప్లాట్ఫామ్ని పాస్ చేయడానికి 25 seconds పట్టింది. సో ట్రైన్ మ్యాన్ని పాస్ చేయడానికి ట్రైన్ లెంత్ ఎక్స్ అనుకుంటే 5 seconds పట్టింది. అండ్ ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ యాడ్ అవుతే ఎక్స్ట్రా పట్టింది, 25 seconds పట్టింది. ఎక్స్ట్రా ఎంత పట్టింది, 300 పట్టింది. 300కి మనకి ఎంత టైం ఎక్స్ట్రా పడింది, 20 seconds. సో మనకి 5 seconds రావాలంటే బై 4 చేయాలి. 5 secondsకి అప్పుడు ఎంత అవుతుంది, 75 meters అవుతుంది. సో ఆన్సర్ ట్రైన్ లెంత్ ఎంత అవుతుంది, 75 meters. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఇచ్చారు స్కూల్లో. బాయ్స్ టు గర్ల్స్ రేషియో 4:5 ఇచ్చారు. అండ్ ఆ స్కూల్లో టోటల్
333 స్టూడెంట్స్ ఉన్నారు. సో గర్ల్స్ రేషియో ఎంత అని అడిగారు. గర్ల్స్ రేషియో ఎంత? 5. టోటల్ ఎంత? 9. సో 9 3s are 27. ఇంకా ఎంత ఉంది? 63. 9 7s are 63. 5 into 37 ఎంత అవుతుంది? 185. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి డైరెక్షన్స్ మీద ఇచ్చారు. డైరెక్షన్స్లో మనకి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ గ్రూప్ 2 1 to 3 మార్క్స్ వరకు రావచ్చు. సో చూడండి డైరెక్షన్స్ ఎలా ఉంటాయి. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. అండ్ క్వశ్చన్ చూడండి. కాజల్ వాక్స్ 25 meters టు ద సౌత్ ఆఫ్ హెర్ హౌస్. హెర్ హౌస్ ఇది అనుకుందాం, కాజల్ హౌస్. సౌత్ డైరెక్షన్లో 25 meters వాక్ చేసింది. ఆ తర్వాత లెఫ్ట్కి వెళ్ళి 10 meters నడిచింది. సో ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఏమవుతుంది? ఇది అవుతుంది. లెఫ్ట్ 10 meters వాక్ చేసింది. 10 meters వాక్ చేశాక నార్త్ డైరెక్షన్ వైపు తిరిగి 20 meters వాక్ చేసింది. నార్త్ ఈ డైరెక్షన్ 20 meters వాక్ చేసింది. 20 meters వాక్ చేశాక క్వశ్చన్ ఏమంటాడు? అండ్ దెన్ స్టార్ట్స్ వాకింగ్ టు హెర్ హౌస్. హెర్ హౌస్కి వెళ్తుంది. ఎలా వెళ్తుంది? ఇలా ఉంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? ఇన్ విచ్ డైరెక్షన్ షీ వాకింగ్ నౌ. హౌస్కి ఎలా వెళ్తుంది అంటే ఇది ఏ డైరెక్షన్లో ఉంది చూడండి. నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. సో ఆన్సర్ నార్త్ వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రేషియో ఆఫ్ 2 numbers ఇచ్చారు 7:11 అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చారు 8 అని. అండ్ ఎల్సిఎం వాటికి ఎల్సిఎం ఎంత అని అడిగారు. సో మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? 924, 1540, 616 అండ్ 308. మనకు ఆప్షన్లో చూడండి ఎల్సిఎం అని అడిగితే వాటిలో ఉన్న కామన్ నెంబర్స్ అన్నీ ఆ నెంబర్స్లో డివైడ్ అవ్వాలి. మనకి హెచ్సిఎఫ్ ఇచ్చారు కాబట్టి ఈ ఎల్సిఎం నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వస్తుంది. సో హెచ్సిఎఫ్ 8 అనేది ఆన్సర్లో డివైడ్ అవుతుందో చూద్దాం. మనకి 8కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 3 digits 8తో డివైడ్ అవ్వాలి. ఇది అవ్వట్లేదు. 800 times 800 అండ్ 124 ఉంది. మనకి 15 times 120 అవుతుంది. సో 4 రిమైండర్ ఉంటుంది. ఇది 8 డివిజిబుల్ కాదు. 540. మనకి 870 times ఎంత అవుతుంది? 560. బ్యాలెన్స్ ఎంత? 20. ఈ 20 8తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఇది 8 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 616 చూడండి. మనకి 8 8s are 640. ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 24. ఈ 24 8తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది 8 డివిజిబుల్. నెక్స్ట్ 308. 8 40s are 320. ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 12. ఈ 12 అనేది 8తో డివిజిబుల్ కాదు. సో ఇది కాదు. సో మనకు ఆన్సర్ 616 అవుతుంది. అండ్ ప్రొసీజర్కి వెళ్తే మనం హెచ్సిఎఫ్ అంటే ఏంటి? మనకున్న 2 numbers కామన్ మల్టిపుల్ తీసేగా వచ్చింది. సో ఈ 2 ఇలా చేస్తే ఆ 2 numbers వస్తాయి. కానీ మనకు అడిగింది ఎల్సిఎం కాబట్టి ఈ రెండాటిలో ఫస్ట్ కామన్గా ఉన్న నెంబర్స్ చూద్దాం. 8 7. 8 7కి మల్టిపుల్ 56 అండ్ 11 into 8. ఈ 8 ఇందులో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది కన్సిడర్ చేయక్కర్లేదు. 56 into 11 నెక్స్ట్ 616. సో ఆన్సర్ ఇది అవుతుంది. మనకి ఆ 2 numbers ఏంటి అని అడిగితే ఏమవుతాయి? 56 88 అవుతుంది. ఈ రెండిట్లకి మనం ఎల్సిఎం కడితే 616 వస్తుంది. అది ఎలా వస్తుంది చూసారు కదా. 8 into 7 into 11. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఎలక్షన్లో క్యాండిడేట్ 62% ఆఫ్ ద టోటల్ ఓట్ పోల్డ్. ఒక పర్సన్ 62% ఓట్స్ వచ్చాయంట. అండ్ ఆయన విన్ అయింది. ఎన్ని ఓట్స్తో విన్ అయ్యాడు? 35640 ఓట్స్తో విన్ అయ్యాడు. అండ్ ద నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ ఇఫ్ నో ఓట్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఏ ఓటు ఇన్వాలిడ్ కాదు. అంటే టోటల్ 100% ఓట్స్ పోల్ అయితే అందులో ఏది ఇన్వాలిడ్ కాదు. అండ్ విన్ అయిన పర్సన్కి 62% ఓట్స్ వచ్చాయన్నాడు. అండ్ ఎంత మార్జిన్తో నెగ్గాడు అన్నాడు? 3564 35,640 ఓట్ల మెజారిటీతో నెగ్గాడు. విన్ అయిన పర్సన్కి 62% అంటే లూజ్ అయిన పర్సన్కి ఎంత వచ్చినట్టు? 38%.
అండ్ ఎంత మార్జిన్తో విన్ అయ్యాడు? 24% ఎక్స్ట్రా మార్జిన్తో విన్ అయ్యాడు. ఆ 24% ఎంత? 35,640. సో మనకి 100% ఎంత అని అడిగారు. సో మనం ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ చూడండి, చాలా ఒక్కొక్కటి డిఫరెంట్గా ఎక్కువగా ఉన్నాయి. సో అప్రాక్సిమేట్గా చూసుకుందాం. ఇది 35,000 అనుకుందాం. అండ్ ఈ 24% అంటే 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 96 అవుతుంది. సో 96% అంటే 35 × 4 140 అవుతుంది. 140 కన్నా ఇది ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మనకి ఇంకా 4% కావాలి. 140 కన్నా ఎక్కువ ఉన్నాయి ఏంటో చూద్దాం. ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆన్సర్ అది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి అడిగారు. బ్లూకి ఎలా కోడ్ చేస్తారో అని అడిగారు. సో మనకి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇచ్చారు. స్టేట్మెంట్ 1 ఎలా ఉన్నా వస్తుందో లేదో చూద్దాం. ఇందులో బ్లూ అనేదే లేదు, సో దీని నుంచి మనకి రాదు. నెక్స్ట్ చూడండి, హీర్ ఈజ్ ఏ బ్లూ పెన్. ఇందులో బ్లూ ఉంది, కానీ ఇందులో బ్లూని దేంతో డినోట్ చేశారో మనకు తెలియదు. సో స్టేట్మెంట్ 2 నుంచి కూడా మనకి రాదు. స్టేట్మెంట్ 1 అండ్ 2 మిక్స్ చేస్తే వస్తుంది, ఎందుకంటే చూడండి, హీర్ ఈజ్ ఏ పెన్. ఇక్కడ కూడా హీర్ ఈజ్ ఏ పెన్ అని ఉంది. ఈ అన్నట్లో కామన్ ఉన్నాయి. హీర్ ఈజ్ ఏ పెన్ తీసేస్తే మనకి ఇందులో బ్లూ అనేది తెలుస్తుంది. చూడండి, ఇక్కడ హ్యా ఈవైఎస్ ఈ పెనా అని ఉంది. హ్యా ఈవైఎస్ ఈ పెన్ అని తీసేస్తే మనకి బ్లూని ఎన్ఈఎల్తో డినోట్ చేశారు. సో ఆన్సర్ ఎన్ఈఎల్ అవుతుంది. సో మనం డైరెక్ట్గా స్టేట్మెంట్ 2లో బ్లూ ఉంది అని బ్లూకి కరస్పాండింగ్గా ఉండేది ఎన్ఈఎల్ అని పెట్టి స్టేట్మెంట్ 2 అని పెట్టకూడదు. సో ఆన్సర్ ఎన్ఈఎల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బ్యాగ్లో టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగారు. స్టేట్మెంట్ 1 చూడండి, ద బ్యాగ్ కంటైన్స్ 6 బ్లూ, 10 రెడ్ అండ్ 7 ఎల్లో బాల్స్ ఉన్నాయన్నాడు. స్టేట్మెంట్ 2లో ఏమన్నాడు? సో స్టేట్మెంట్ 1 నుంచి మనకి ఇంకా అందులో వైట్ ఉండొచ్చు, గ్రీన్ ఉండొచ్చు. సో స్టేట్మెంట్ 1 నుంచి మనకి టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పలేము. అండ్ స్టేట్మెంట్ 2లో చూడండి, బ్లూ, రెడ్, ఎల్లో ఇవే ఉన్నాయి ఓన్లీ అన్నాడు. సో స్టేట్మెంట్ 1 అండ్ 2 మిక్స్ చేస్తే టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఓన్లీ బ్లూ, రెడ్, ఎల్లో అన్నాడు కాబట్టి అవి ఎన్ని ఉన్నాయో స్టేట్మెంట్ 1లో ఉన్నాయి. ఓన్లీ ఎన్ని ఉన్నాయో, ఏ కలర్స్ ఉన్నాయో స్టేట్మెంట్ 2లో చెప్పాడు. సో స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 అవసరం క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. సో ఆన్సర్ బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ సఫిషియంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సమ్ ఆఫ్ 2 digit నెంబర్ ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు. అంటే XY అనే నెంబర్ ఉంటే దానికి ఈ 2 digits యాడ్ చేస్తే సమ్ 9 వస్తుంది అన్నాడు. దాన్ని 9 times మల్టిప్లై చేస్తే అండ్ ఆల్సో 9 times దిస్ నెంబర్ ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ రివర్సింగ్. అంటే XY ఉన్నది YX కింద కన్వర్ట్ చేస్తే 2 times మల్టిప్లై అవుతుంది అన్నాడు. ఫస్ట్ చూడండి, మన ఆప్షన్స్ నుంచి వెరిఫై చేస్తే చూడండి, ఆప్షన్స్లో ఒకటే ఉంది. X + Y 9 అన్నాడు. 2 + 8 10 అవుతుంది సమ్. కాబట్టి ఇది ఆన్సర్. 1 + 9 10 అండ్ 3 + 0 3 అండ్ 1 + 8 9. సో ఆప్షన్లో ఒకటే ఉంది కాబట్టి ఇదే మీ ఆన్సర్ అవుతుంది. అండ్ వెరిఫై చేద్దాం. చూడండి, ఈ 18 అనే నెంబర్ని 9 times మల్టిప్లై చేస్తే ఈ XYని రివర్స్ చేయాలన్నాడు 18ని. సో ఏమవుతుంది? 81 అవుతుంది. సో 18 × 19 172, 81 × 2 172. సో సరిపోయింది కదా. సో ఆన్సర్ 18 అవుతుంది. సో ఇది కూడా చేయకుండా మీరు ఓన్లీ సమ్ చూసుకొని ఆన్సర్ పెట్టచ్చు, ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి. ఇన్ కేస్ 2 ఉంటే ఒకటి వెరిఫై చేస్తే కరెక్ట్ అయితే అది మీ ఆన్సర్. ఒకవేళ రాంగ్ అయితే వేరే మిగిలిన ఉన్న ఆన్సర్ మీకు ఆన్సర్ అవుతుంది. చూడండి, మ్యాట్ ఇచ్చాడు, ఫ్యాన్ ఇచ్చాడు, దాన్ని కోడ్ చేశాడు. నెక్స్ట్ ట్యాంక్స్కి ఏంటి అని అడిగాడు. ఆల్ఫాబెట్స్లో మన నెంబర్స్ కన్వర్ట్ చేస్తే M వాల్యూ 13 అవుతుంది, అలాగే A వాల్యూ 1 అవుతుంది, T వాల్యూ 20 అవుతుంది, అలాగే F16 F6 అండ్ A1 N14 అవుతుంది. సో ట్యాంక్ ఎంత అని అడిగాడు. ఫస్ట్ దీన్ని కోడింగ్ చేయాలంటే రెండాట్లో కామన్గా ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ ఇక్కడ T, ఇక్కడ A ఉంది. సో ఈ రెండు టీని దేంతో రిలేట్ చేశాడు?
20 అండ్ ఇక్కడ ఏం దేంతో డినోట్ చేశాడు 1. సో ఆప్షన్లో చూడండి 20 + 1 ఒకటే ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్. సో ఆన్సర్ మీకు అది అవుతుంది, మొత్తం కూడా చేయక్కర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు అండ్ ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్కి వచ్చేసరికి ఏమైంది, ఈ సర్కిల్ ఇక్కడికి వచ్చింది, ఈ స్క్వేర్ ఇక్కడికి వచ్చింది. అలాగే దీని నుంచి ఈ రిలేషన్కి ఏముందో చూద్దాం. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది. అలాగే ఈ కన్వర్షన్ నుంచి దీన్ని చూసుకుంటే ఇక్కడ సర్కిల్ వస్తుంది అండ్ ఇక్కడ ట్రయాంగిల్ వస్తుంది. ఆప్షన్లో ఎక్కడ ఉందో చూద్దాం. ఆప్షన్లో బి ఉంది, సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎం ఏజ్ ఆఫ్టర్ 10 years ఎంత అని అడిగాడు. ఆప్షన్ ఇది మనకి స్టేట్మెంట్స్లో 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఎల్ ఈజ్ 2 years old అన్నాడు. దీని నుంచి మనకి ఎం ఏజ్ ఆఫ్టర్ 10 years ఎంతో స్టేట్మెంట్ ఎలోన్లో సింగిల్గా రాదు. అలాగే స్టేట్మెంట్ 2లో ఇండివిజువల్గా వస్తుందేమో చూద్దాం. ఎం ఈజ్ ఎల్స్ ఓల్డర్ సిస్టర్ అంటే ఎం పెద్దది ఎల్ చిన్నది అని చెప్పారు. దీని నుంచి మనకి ఎం ఏజ్ రాదు. అండ్ స్టేట్మెంట్ 3 చూడండి, ఎమ్స్ ఏజ్ ఈజ్ ½ ఆఫ్ 5 times ఆఫ్ ఎల్ అని అన్నాడు. దీని నుంచి కూడా ఇండివిజువల్గా మనకు రాదు ఎల్, ఎందుకంటే ఎల్ వాల్యూ తెలియదు కాబట్టి మనకు రాదు. ఎల్ వాల్యూ ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చారు ఎల్ వాల్యూ 2 years అని. 2 × 5 10 years అవుతుంది. ఇందులో ½ ఎంత 5. సో 10 years తర్వాత ఎంత అని అడిగారు, ఎం వాల్యూ 10 years తర్వాత 15 అవుతుంది. సో మనం ఇదంతా కూడా చేయక్కర్లేదు, ఎం ఏజ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. స్టేట్మెంట్ 1 and 3 నుంచి వస్తుంది కాబట్టి ఈ రెండు వాటికి రిలేషన్ ఉంది కాబట్టి 1 and 3 ఆన్సర్ అవుతుంది. స్టేట్మెంట్ 1 and 3 ఆర్ సఫిషియంట్. మనకి ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చారు 120 అండ్ వాటి ప్రోడక్ట్ ఇచ్చారు 290 400 అని. ఎల్సిఎం అంతా అని అడిగారు. ఇటువంటి సమ్స్కి మనం ఎలా చూద్దాం. ఫార్ములా ఉంటుంది, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో ఇది ఫార్ములా. మనకి ఇందులో ప్రోడక్ట్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం అడగచ్చు, అలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చి ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అడగచ్చు. సో ప్రోడక్ట్ ఎంత 290 400 అండ్ మనకి హెచ్సిఎఫ్ తెలుసు 110, ఎల్సిఎం మనకు తెలీదు. సో 11 లాస్ట్ డిజిట్ చూడండి 4 ఉంది. 11లో 4 ఎక్కడ వస్తుంది 44 దగ్గర. 11 4 times 44. సో ఆప్షన్లో మనకి 4 ఉందో లేదో చూద్దాం. 4 ఒకటే ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్. సో ఆన్సర్ అది అవుతుంది. చెక్ చేద్దాం ఒకసారి. 11 2s are 22, ఇంకా 7 ఉంది 70 అంటే 11 6s are 66, ఇంకా 4 ఉంది 44. 11 4s are 44, ఇంకా 0 ఉంది కాబట్టి 0 2640. సో ఇది కూడా చేయకుండా మనం లాస్ట్ డిజిట్ చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ ట్వైస్ వర్క్ మైనస్ బి అని అన్నాడు. సో ఏ బి కన్నా డబుల్ వర్క్ చేస్తుంది, అంటే ఏ 2 units వర్క్ చేస్తుంది అనుకుందాం, బి 1 unit వర్క్ చేస్తుంది అనుకుందాం. సో ఇద్దరూ కలిసి మనకు 14 days వర్క్ చేశారు అన్నారు. అంటే 14 days వర్క్, 1 day వర్క్ ఎంత 2 + 1 3. అలాగే 14 days చేస్తే 3 units ఎంత అవుతుంది 42 units అవుతుంది. సో టోటల్ వర్క్ నీళ్ళు 42 units. సో ఈ వర్క్ని బి 42 ఓన్లీ బి ఒకటే చేయడానికి ఎంత పడుతుంది, బి ఒకటే రోజుకి 1 unit చేస్తే 42 unitsని చేయడానికి 42 days అవుతుంది. సో ఆన్సర్ 42 days. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సంగీత ఫేసింగ్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అని ఉంది. మనకి డైరెక్షన్ ఎలా ఉంటాయి, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. నాకు సంగీత నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది అన్నారు. అంటే సంగీత నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఇలా కూర్చుంది. ఇఫ్ షీ వాజ్ ప్లేయింగ్ క్యారమ్ విత్ సుధా, స్టాండర్డ్ సిట్టింగ్ ప్యాటర్న్ ఇన్ విచ్ డైరెక్షన్ సుధా ఫేసింగ్. ఈ డైరెక్షన్లో సుధా కూర్చుంది అంటే క్యారమ్ బోర్డ్ జనరల్గా ఎలా ఉంటుంది, స్టాండర్డ్ డైరెక్షన్లో క్యారమ్ బోర్డ్ ఎలా కూర్చుంటారు, ఒకటి ఇటువైపు ఒకరు ఇలా కూర్చుంటారు. ఈ డైరెక్షన్ మనకి ఎలా ఉంది, సుధా ఇక్కడ కూర్చుంది. సో సంగీత నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఎలా కూర్చుంటే సుధా సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో కూర్చుంది. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ చూడండి, ఏ వాల్ 4.84 meter లాంగ్ అండ్ 3.1 meter హై. సపోజ్ ఇది వాల్ అనుకుందాం.
3.1 meter high and 4.84 meter లాంగ్. సో ఈ వాల్లో మనకి టైల్స్ ఫిక్స్ చేశారంట. ఆ టైల్ లెంత్ ఎంత 22 సెంటీమీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్స్. అంటే ఈ వాల్ 22 ఇంటూ 10 అనుకుంటే ఇలాంటివి ఎన్ని పెట్టారు, వాటి ఈచ్ కాస్ట్ ఎంత ఇచ్చారు, 1.50 ఇచ్చారు. మనకి టోటల్ ఎంత అని అడుగుతున్నారు. సో దీనికి మనం ఫస్ట్ వాల్ ఏరియా కనుక్కోవాలి. వాల్ ఏరియా ఇది రెక్టాంగిల్లో ఉంది L/B. సో L/B 3.1 మీటర్స్ ఇచ్చాడు, ఇక్కడ సెంటీమీటర్స్లో ఇచ్చాడు. సో వాల్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. ఇంటూ 100, 4.84 ఇంటూ 100. సో ఇది వాల్ ఏరియా. నెక్స్ట్ మనకి టైల్ ఏరియా ఎంత అవుతుంది, 22 సెంటీమీటర్స్ ఇంటూ 10 అవుతుందంటే 220 సెంటీమీటర్స్ అవుతుంది. సెంటీమీటర్స్ పే టైల్ ఏరియా. సో ఈ టైల్స్ అన్నీ మనం ఒక్కొక్క కాస్ట్ ఎంత అవుతుంది, 1.50. సో మనకి వాల్ ఏరియా బై టైల్ ఏరియా చేస్తే మనకి టోటల్ ఎంత వచ్చిందో వస్తుంది. వాల్ ఏరియా బై టైల్ ఏరియా. సో ఇది మనకు కాస్ట్. ఇది సబ్ట్రాక్ట్, ఇది టైల్స్ ఎన్ని వచ్చాయో కౌంట్ వచ్చాక, టైల్స్ కౌంట్ వచ్చాక దాన్ని ఇండివిజువల్గా 1.5తో మల్టిప్లై చేయాలి. సో టైల్ ఏరియా, వాల్ ఏరియా బై టైల్ ఏరియా ఎంత, 0 0 క్యాన్సిల్, ఇక్కడ 10 ఉంది, ఇది 31 అవుతుంది. అండ్ 2 zeros 2 పాయింట్స్ తర్వాత ఉన్నాయి కాబట్టి ఇది 484 అవుతుంది. అండ్ ఇక్కడ 22 అవుతుంది. 22 2 టైమ్స్ అండ్ 2 టైమ్స్ 22 ఇంటూ 31 ఇంటూ 22. మనకి ఇది టైల్స్ కౌంట్ వచ్చింది. టైల్స్ కౌంట్ వచ్చాక దీన్ని ఎలాగో ఉంచేయండి, 1.5తో మల్టిప్లై చేయండి. ఇది టైల్ కాస్ట్, ఈచ్ టైల్ కాస్ట్. 22 ఇంటూ 1.5 అంటే 33. 31 ఇంటూ 33. మనకు ఆప్షన్స్లో లాస్ట్ డిజిట్ 3 వచ్చింది, ఏమైనా ఉందేమో చూద్దాం. సో లాస్ట్ డిజిట్ 3 వచ్చింది, ఒకటి ఉంది. 3 ఇంటూ 1 ఇది. లేదా నా షార్ట్ ట్రిక్లో ఒక చెప్పాను, 31 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటే ఎలా అని. 32 స్క్వేర్ మైనస్ 1. 32 స్క్వేర్ ఎంత, 1024. 1024 మైనస్ 1 1023. నెక్స్ట్ నెంబర్ చూడండి, 4A 4Z 12B 12X 36C 36 అని అడిగారు. 4 3 టైమ్స్ మల్టిప్లై అయింది అండ్ 12 3 టైమ్స్ మల్టిప్లై అయింది, 36 అయింది. అండ్ ఇక్కడ చూడండి AB అయింది అండ్ Z 26X అయింది, అంటే ఇక్కడ 26 24 అయింది. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, 22 అవుతుంది. అలాగే ఇక్కడ 36C ఉంది. నెక్స్ట్ ఏమవుతుంది, 36 అవుతుంది, 22 అవుతుంది. 36 22 అంటే ఆల్ఫాబెట్స్లో V అవుతుంది, 36V. నెక్స్ట్ క్వశ్చన్, 48 అవుట్ ఆఫ్ 60 అని ఇచ్చారు. 40% కన్వర్ట్ చేయమన్నారు. 48/60 పర్సెంట్ అంటే 100. సో ఎంత, 125 టైమ్స్ 23 టైమ్స్ 316 టైమ్స్ 16 5 టైమ్స్ 80%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 10 రెడ్యూస్డ్ ఫ్రమ్ ఏ 5 టైమ్స్ ఆఫ్ ఏ నెంబర్. అంటే 5 టైమ్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 10 రెడ్యూస్ చేశారంట. చేశాక ఇది ఈక్వల్ టు 8 యాడెడ్ టు 4 టైమ్స్ ఆఫ్ ద నెంబర్. 4 టైమ్స్ 8 యాడెడ్ టు 4 టైమ్స్ ద నెంబర్. అదే నెంబర్కి 8 యాడ్ చేశారు. సో ఎక్స్లన్నీ ఒక వైపు తీసుకొద్దాం. 5x మైనస్ 4x x. 8 + 10 18. సో ఆన్సర్ 18. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 17 22 27 32 ఈ సిరీస్లో ఫస్ట్ 20 నెంబర్స్కి సమ్ అడిగాడు. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది, ఎందుకంటే డిఫరెన్స్ సేమ్ ఉంది. 5 5 5 యాడ్ అవుతూ వెళ్తుంది. సో ప్రోగ్రెషన్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎన్టీపీస్లో ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో సమ్ ఆఫ్ n నెంబర్స్కి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ d.
ఇక్కడ ఏ అంటే ఫస్ట్ నెంబర్ ఏది ఉందో అది 17 అండ్ n అంటే టోటల్ నెంబర్స్ ఎన్ని 20. ఫస్ట్ 20కి అడిగారు బట్టి 20. డి అంటే డిఫరెన్స్ అంతా 5. n అంటే 20/2 అండ్ 2 × 17 ప్లస్ n అంటే 20 - 1 19 ఇంటూ డి అంటే 5. సో 34 + 95 20/2 అంటే 10. 129 × 10. సో ఆన్సర్ 1290. సో నెక్స్ట్ క్వశ్చన్ హెచ్సిఎఫ్ ఆఫ్ 7/9 14/15 అండ్ 7/10 అడిగారు. సో ఇటువంటి ఫ్రాక్షన్స్లో ఉన్న దాంట్లోకి హెచ్సిఎఫ్ ఎలా చేయాలంటే హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. సో హెచ్సిఎఫ్కి అన్నట్లో కామన్గా ఏమున్నాయి 7 ఉంది. ఇది 7 × 2. సో 3 గట్లకు ఒక హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది 7. హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్ న్యూమరేటర్ ఏమవుతుంది 7 అవుతుంది. అలాగే 9కి 10కి ఎల్సిఎం కాన్సిక్యూటివ్ నెంబర్స్కి ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది వాటి ప్రోడక్ట్ అవుతుంది. సపోజ్ 1కి 2కి ప్రోడక్ట్ 1 × 2 అవుతుంది. అలాగే 3కి 4కి కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి వాటి ప్రోడక్ట్ అవుతుంది 3 × 4 12 అవుతుంది. అలాగే 9 10కి 90 అవుతుంది. సో 90 అవుతే మనకు 15 అనేది ఇంకా మిగిలింది. ఈ 15 అనేది 90తో డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. సో 15 అనేది 6 టైమ్స్ డివైడ్ అవుతుంది కాబట్టి ఈ 15కి కూడా ఎల్సిఎం 90 అవుతుంది. సో టోటల్ ఎల్సిఎం 3 నెంబర్స్కి 90. సో 7/90 ఆన్సర్. సో ఆర్ఆర్బి గ్రూప్ డిలో షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. ఇంకా నా ఛానల్లో మిగిలిన షిఫ్ట్లు కూడా అప్లోడ్ చేస్తాను. ఎగ్జామ్ డేట్ వచ్చే లెవెల్ ఎగ్జామ్ ప్రాబబ్లీ August 20 నుంచి అవుతుంది. ఆఫీషియల్ నోటీస్ రాగానే నేను నా ఛానల్లో రిలీజ్ చేస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటీస్ రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా నా వీడియో చూడొచ్చు. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఐబీపీఎస్ క్లర్క్ అండ్ ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.